అక్కి ముందు నువ్వు కంట్రోల్ చేసుకో. ఇలా చూడు, మీ అమ్మగారు పోయారు, నిన్ను కూడా మేము పోగొట్టుకోలేం. అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపో. మీరు నాతో అలా ఎలా చెప్పగలుగుతున్నారు? నేను అమ్మను వదిలేసి ఎలా రాగలను? అక్కి, నువ్వు అక్కడ అస్సలు ఉండొద్దు. అక్కడే ఉన్నావంటే నీ ప్రాణాలకి ప్రమాదం. వాళ్ళు ఏ క్షణానైనా తిరిగి రావచ్చు. అందుకే చెప్తున్నాను, ప్లీజ్ అక్కడి నుంచి వెళ్ళిపో. నేను నోనీని పంపిస్తాను, ఓకే? హలో అక్కి. గోపాబాయ్, చావు ఎదురుగా ఉంటే మనిషి అబద్ధం చెప్పడు. దాన్ని మేము ఎంతగానో అడిగాం, అది ఏమీ చెప్పలేదు. సరే, కానీ ఇంకొంచెం వెయిట్ చేయాల్సింది. ఆ రిపోర్టర్ పని కూడా పట్టేసి రావాల్సింది. తొందర ఏమొచ్చింది? అది మాకు తొందర ఏం లేదు, కానీ మాకు ఒక రకంగా అయిపోయింది. అది వాడి అమ్మ షాపులోనే కుర్చీలో కూలిపోయింది. 2 కళ్ళు తెరుచుకునే చచ్చింది. అది చూడగానే మాకు కడుపులో తిప్పేసింది. మీరేం టెన్షన్ పడకండి. ఆ రిపోర్టర్ చావు అలాంటి వాళ్ళందరికీ ఒక గుణపాఠంలా ఉంటుంది. హరిదాసన్ నాతో మాట్లాడమను. వెళ్ళు. జపనాం బాపా గారు, మీరు చెప్పినట్టే అంతా చేసేసాం. దొంగతనం కేసు నమోదు చేశాం. ఎవరో తెలియని వ్యక్తుల మీద కేసు రిజిస్టర్ చేశాం. మీరు దేనికి దిగులు పడకండి. అక్కడున్న ఇన్స్పెక్టర్, అతను మన మనిషే. పోస్ట్మార్టం కూడా అక్కడే ఉన్న హాస్పిటల్లో చేయించండి. ఇక్కడ చేస్తే పంపించేసామండి. ఆ అమ్మాయిది ముసల్దాంది 2 బాడీలను బలరాంపూర్ పంపాం. వచ్చి ప్రసాదం తీసుకోండి. సర్వం దేవం బాపా గారు. సన్యానా, నేను జానీని. చెప్పు, ఏంటి? ఆ రిపోర్టర్ రాలేదు, అంత్యక్రియలకు కూడా రాలేదు. వాళ్ళు ఎవరో ఒకరు వచ్చుంటారు. ఆ డాక్టర్ ఇంకొంతమంది కుర్రాళ్ళు వచ్చారు శ్మశానానికి. సరే, వదిలే, తర్వాత చూస్తా. అలాగే, సరే, ఇప్పుడే బయలుదేరుతాను. అక్కి, నువ్వు మేడం గారు, ఆ దుర్మార్గులు వాళ్ళు మా అమ్మని సోనిని చంపిందెవరో నాకు బాగా తెలుసు. అక్కి, ఇలా చూడు, నువ్వు కంట్రోల్ చేసుకో, ఓకే? చూడు, తప్పు చేసిన వాళ్ళని చట్టం తప్పకుండా శిక్షిస్తుంది. లేదు మేడం, మనమే శిక్ష పడేటట్టు చేయాలి. వాళ్ళందరినీ లాక్కొని వస్తాను, ప్రామిస్. నేనేమి ఇటుకలు మోయడానికి ఇక్కడికి రాలేదు. మరెందుకు వచ్చావు? గుద్ద కడుక్కోవడానికా? పోరా, ఇది కూడా ట్రీట్మెంట్లో ఒక భాగమే. ఖాళీగా కూర్చుంటే మొత్తెక్కించుకోవాలనిపిస్తుంది. పని చేస్తూ ఉంటే మనసు అటు ఇటు పోదు. పని చేయి. మా నాన్నగారు మీకు డబ్బు ఇచ్చారు. ఫ్రీగా ట్రీట్మెంట్ చేయించుకున్న వాళ్ళ చేత ఈ పనులన్నీ చేయించండి. నేనేమి కూలోని కాను. ఈ ఆశ్రమం నీ డబ్బుతో నడుస్తోందట్రా? ఆశ్రమం ఏమైనా మీ నాన్న కొనేశాడా? ఇటుకలు మోస్తే నీ గౌరవం ఏదైనా తగ్గిపోతుందా? చెప్పరా. అరే, నువ్వు ఆగన్నా. మీరెందుకు కోపడుతున్నారు? నువ్వు వెళ్ళబ్బాయ్. ఏంటి ఆలోచిస్తున్నావు? ఇంకా దెబ్బలు కావాలా? వెళ్ళు. అరే అన్నా, ఇక్కడికి మీరెందుకు అనవసరంగా వస్తున్నారు? బాబాజీ గారికి మీరంటే ఎంత గౌరవం. అయితే నేను కూడా ఆశ్రమానికి సేవ చేయడానికి వచ్చాను. వీళ్ళందరూ కూడా సేవ చేయాలి, అర్థమైందా? తీసుకెళ్ళు. తీసుకెళ్ళు. సర్వం దేవం. సర్వం దేవం. మీరెందుకు వెళ్తున్నారు? మీరు విసరండి. రే, త్వరగా రా. విసరండి. అయితే తీసుకో, ఇదిగో. సర్వం దేవం. సర్వం దేవం. సర్వం దేవం. సర్వం దేవం. సర్వం దేవం. ఆడుతూ సర్వం దేవం. చేస్తుంటే అలుపు సొలుపే ఉన్నది. సర్వం దేవం. ఇద్దరం కలిసి చేయి కలిపితే మనకి ఎదురేమున్నది? మీలాంటి వాళ్ళని కలవడం మా ఇద్దరి ఇష్టం. ఈరోజు భలే సరదాగా గడిచింది.
ఇదిగోండి ప్రసాదం వచ్చింది. చాలా ఆకలేస్తోంది. మ్మ్హ్మ్. సర్వం దేవం. సర్వం సర్వం దేవం. ఆ. ఇలా చూడన్నా, మీరు లడ్డూయే తినకూడదు, కానీ రోజు 2 తింటున్నారు. అరే పోరా, మీరు చేసేదేం బాగోలేదు. ఏది తప్పో ఏది ఒప్పో నువ్వు చెప్తావా? అలా భయపెట్టి నోరు మూసేయండి. గోపాస్వామికి ఈ విషయం నేను చెప్పాలి. పో చెప్పుకోపో, ఎవడొద్దన్నాడు? ఇదిగో అబ్బాయి, ఈ రోజు మీరు కూడా 2 తినాలి. బాబాజీకి జై. మీరిద్దరూ బాగానే ఉన్నారే, మరి ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఏముంది, బాబాజీ గారి గురించి ఎన్నో విన్నాం. అందుకే ముక్తి పదం ఇక్కడి నుంచే ప్రారంభించాలని మేమిద్దరం వెంటనే బయలుదేరి వచ్చేసాం. ముక్తినిప్పించడంలో బాబాజీకి సాటి ఎవరూ లేరు. పెద్ద పెద్ద వాళ్ళకి ఇప్పించారు, మీకు కూడా ఇస్తారులే. సరైన చోటుగా వచ్చావు. థ్యాంక్ యూ అండి. బాబాజీకి జై. బాబాజీకి జై. సరే, ఇక మాట్లాడుకున్నది చాలు. లడ్డూ తినేసి వెంటనే బయలుదేరాలి. లడ్డూ తిన్న వెంటనే తెలియని శక్తి వస్తుంది, దుఃఖాలన్నీ దూరం అయిపోతాయి. ఆ, సర్వం 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 దేవ్. బాబాని చరణమే మాకిక శరణము, రాతలు మారును ఈ శుభ తరుణము, దేహము మలినము తొలగించావు, ముక్తి మోక్షములు కలిగించావు, బాబాజీకి గుండెల కొలువై జై. బ్రతుకున సర్వం వెలుగై దేవ్. దారిని సర్వం చూపే దేవ్. బాబా, దారిని చూపే బాబా, నిరుపేదను కాచే ఇలా దీనులు బ్రోచే, భూమిలో నా కలియుగ దైవం నీవేగా. సార్, మ్మ్. నాకు ఇందాక నుంచి ఒక విషయం అర్థం కావట్లేదు. ఏంటది? ఈరోజు నేను ఇంత పని ఇలా చేయగలిగాను, అసలు నాలో ఇంత శక్తి ఎలా వచ్చిందో అర్థం కావట్లేదు. నేను డ్యూటీలో ఉన్నప్పుడు కూడా ఎప్పుడు ఇంత పని చేయలేదే. ఆన్సర్ సింపులే. హ్మ్. పని నువ్వు చేయలేదు, హ్మ్. ఆ లడ్డూని చేత చేయించింది. అంటే పొద్దున మనం తిన్న ఆ లడ్డూనా? మ్మ్. ఏమనుకుంటున్నావు మరి? బాబా భోపాల్ లాంటి క్రిమినల్స్ ఇలా జనాల్ని నయం చేసి మంచి మార్గంలో పెడతారనుకుంటున్నావా? అసలు దీనంతటికీ మూలం వాళ్ళిద్దరే. నేను చెప్పేది నీకు అర్థమవుతుందా లేదా? అంతా అర్థమవుతోంది సార్. వీళ్ళే రోగులుగా మారుస్తున్నారు, వీళ్ళే ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఇంకా రోగులుగా మారుస్తున్నారు. ఎప్పటికీ ఈ సైకిల్ పోతూనే ఉంటుంది. చెప్పు, నీ కాల్ కోసమే వెయిట్ చేస్తున్నాను. నేను మాట్లాడి చూశాను, ఎలక్ట్రీషియన్ పనే ఉందంట. మా మెయింటెనెన్స్ ఏజెన్సీ క్లయింట్ లిస్ట్లో ఆశ్రమ్ కూడా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఇంటర్వ్యూ ఎన్నింటికి? ఇంటర్వ్యూ రేపొద్దునే, నువ్వు వచ్చేసాయి. అలాగే. పేరు రోషన్. రోషన్, మొబైల్ నంబర్? ఎక్కడి నుంచి సార్? అది మార్వలెస్ ఏజెన్సీస్ నుంచి. రండి బయటికి రండి, కార్ని చెక్ చేయాలి. రండి రండి బయటికి రండి. వస్తున్నా. చెక్ చేయి చెక్ చేయి. బండిలో ఏం తీసుకెళ్తున్నారు? సార్ అది మీరే చూడండి. అది టూల్ కిట్ ఉంది సార్. ఓకే వెళ్ళండి సార్. థ్యాంక్ యూ. మీరు బయటకు వెళ్ళబోతున్నారా? షాపింగ్ కూడా చేయబోతున్నారా? ఓకే ఓకే, అయితే మీరు వెళ్ళిపోయారా? సరే. సర్వం దేవం. ఇలా చూడు, 5 నిమిషాల్లో పనంతా పూర్తి చేయాలి, బాగా చేయాలి. 5 నిమిషాల్లో వచ్చేస్తాను, సరేనా? సర్వం దేవం, సర్వం దేవం. సర్వం దేవం. చూసుకోండి. ఓకే.
ఎక్కడికి వెళ్తుంటాను? బాబాజీ ఒళ్ళో నుండి తిన్నగా బాబాజీ కారులోకి ఎక్కింది. షాపింగ్ అది ఇది అని బయటికి తిరుగుతుంది. పాపం మరీ ఫాస్ట్గా ఉన్నట్టుంది. బోపాబాయ్ గారు, దానిని మిగతా ఆడదానిలాగా అంచనా వేయకండి. జాగ్రత్తగా ఉండాలి. చూస్తుంటే చాలా కంత్రీదిలాగుంది. మొగలోనే తుంచేయాలి, లేదా పెద్ద మానే కూర్చుంటుంది. అరే సాధ్వి, అంత ఆలోచించాల్సిన అవసరం లేదు. బాబాజీ గురించి నీకు తెలియదేముంది? ప్రతిరోజు కొత్తదనాన్ని కోరుకుంటారు. ఇది కొద్దిగా పాతదైందనిపించినా మూలపడేస్తారు. ఆ? ఎక్కువ ఆలోచించకు. ఈ మధ్య మిమ్మల్ని పట్టించుకునే వాళ్ళు ఒక్కరు కూడా లేరు. మీరు సరిగ్గా భోంచేస్తున్నారా? ఏం తింటున్నారు? మీ మంచి చెడులు చూసుకునే వాళ్లే లేరు. అదంతా సరే గాని నువ్వెందుకు ఇంత టెన్షన్గా ఉన్నావు? మీ గురించి ఆలోచిస్తాను, మీ గురించి దిగులు పడతాను. అందుకే టెన్షన్గా ఉన్నాను. ఇక మీకు నా అవసరం లేదని నేనేం బాధపడను. మీ అనురాగం ఇంకొకరి మీదకి మళ్ళీనందుకు కూడా నేను బాధపడటం లేదు. కానీ మీరు ఎంచుకున్నవారు తప్పైనప్పుడు చాలా బాధగా ఉంది, దిగులుగా కూడా ఉంది. నువ్వెందుకు దిగులు పడుతున్నావు? అది నిన్నే బాధిస్తుంది. ఒక విషయం చెప్పనా? ఉమ్, నువ్వు చేసే పరమాణం రుచి ఏమాత్రం మారలేదు. ఆహా, వీడు బాగా పని చేస్తున్నాడు. అవునవును, నిజమే నిజమే. ఈరోజు కిచిడి అనమాట. బాగుంది. సాధు, చెప్పండి. తను అదే అమ్మాయి కదా అక్కితో కలిసి అటెంప్ట్ టు మర్డర్ కంప్లైంట్ రాయడానికి వచ్చింది? ఆ? ఇలా రా. అక్క పాలివ్వరా? ఇంకొకటి ఇవ్వు. ఓ గ్లాస్ కంటే ఎక్కువ అలౌడ్ కాదమ్మా. తాను ఇక్కడేం చేస్తుంది సార్? మనోడే ఆదరించినట్టున్నాడు. చూస్తుంటే అలాగే అనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ. అరే అరే, ఏం చేస్తున్నావు నువ్వు? నేను తీస్తాను. సర్వం దేవం. తన కవిత కదా? అవును సార్. వెళ్ళి తనతో మాట్లాడుస్తాను. సార్ మీరు ఆవేశపడకండి. ఇప్పుడు అందరూ తిరుగుతూ ఉంటారు. ఎవరు చూడకుండా వచ్చేస్తాను. వద్దు సార్, మీరు టైంకి రాకపోయారంటే ఒకటి నేను సరెండర్ అవ్వాలి, లేదా సూసైడ్ చేసుకోవాలి. ముందు సరెండర్ అయిపో, తర్వాత సూసైడ్ చేసుకో. ప్లీజ్ 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 అరవకండి. నేను సబ్ ఇన్స్పెక్టర్ ఉజాగర్ సింగ్. గుర్తుందా, నేను మీతో ఫోన్లో మాట్లాడాను. మీ పరిస్థితి ఏంటో నాకు బాగా అర్థమవుతోంది. అందుకే మీకు హెల్ప్ చేయడానికి నేను వేషం మార్చుకొని వచ్చాను. ట్రస్ట్ మీ, అరవకండి. కైలాస్ పాస్వాన్. నేనే. కునాల్ గుప్తా. ఎస్ సార్. భీమ్ కుమార్. ఉన్నాను సార్. హర్ష్ కౌశల్. ఉన్నాను సార్. నేను చేయి తీసేస్తాను. నాకు విషయం చెప్పండి, మిమ్మల్ని ఇక్కడి నుంచి ఎందుకు ఇంటికి పంపించట్లేదు? ఇంకా హోటల్ శబ్నంకి మీకు సంబంధం ఏంటి? నాకు హోటల్ శబ్దం ఏం తెలియదు. అరే, నాకు అక్కడికి తెలియదు. బోపా వచ్చినప్పుడు ఏం చేసేవాడు? నాకు తెలియదు, ఏం తెలియదు. ప్లీజ్ ప్లీజ్ భయపడకండి. ప్లీజ్ నాకు హెల్ప్ చేయండి. నవంబర్ 2006 గుర్తుందా? ఒక అమ్మాయి సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం కారిడార్లో ఒక అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చింది. మీరు ఒక రూమ్ నుంచి బయటకు వచ్చారు, భయపడి లోపలికి వెళ్ళిపోయారు. మీకు గుర్తుందా? మీరు అక్కడే ఉన్నారు. లేదు, నాకు ప్లీజ్ గుర్తు తెచ్చుకోండి. తెలీదు. మీరు అప్పుడు అక్కడే ఉన్నారు. రజనీష్. ఉన్నాను సార్. శుభం గుప్తా. ఎస్ సార్. హసీస్ శాన్. ఎస్ సార్. రవీందర్ కుమార్. ఉన్నాను సార్. అందరం వచ్చేసాం. అవును, వచ్చేసారు.